సో చూశారు కదా, అంటే ఒక నలుగురు మధ్య వివాదాన్ని దాన్ని అడ్వాంటేజ్ తీసుకొని ఎందుకండి ఇట్లాంటి ఈ విద్వేషపూరిత రాజకీయాలు వైసీపీ చేస్తుంది? ఆగలేరా ఒక 4.5 years? నిన్నేదో సినిమా వచ్చింది సరిపోదా శనివారం అని, సరిపోలేదా? మీకు 5 ఏళ్ళు మీరు అధికారం అనుభవించారు, ఇంకో 4 ఏళ్ళు సరిపోదా? మీరు వెయిట్ చేయలేరా? వాసుదేవన్ గారు, మీకు అలాగే పేదల పెద్దలకి WNT వ్యూస్లకి యజమానికి హృదయపూర్వక నమస్కారాలు అండి. వాసుదేవన్ గారు, రవికిరణ్ గారు మాట్లాడుతూ ఉన్నారు, ఎక్కడ ఎవిడెన్స్ లేవని చెప్తా ఉన్నారు, ఇదంతా ఫేక్ ప్రచారం అని. మరి మంత్రి లోకేష్ గారు నిన్న ప్రెస్ మీట్ పెట్టి ఏం చెప్పారు? మీరు సగం కట్ చేసే ప్లే చేశారు. ఏం చెప్పారంటే ఇక్కడ పోలీసులు వెళ్ళారు, ఎవిడెన్స్ ఉంది అంటే పోలీసులు వెళ్ళారు. సరే మీరు చెప్పండి, కనబడుతుంది. ఏముంది? మీరు చెప్పండి. ఆయన ఏమన్నా పోలీసులు వెళ్ళారు సార్, పోలీసులు వెళ్ళారు, ఎవిడెన్స్ ఉంది, కలెక్ట్ చేశారు, కానీ ఈడియన్ కెమెరా కనబడట్లేదు. చూడండి, ఎవిడెన్స్ ఉంది కానీ ఈడియన్ కెమెరా కనబడట్లేదు అన్న. పోలీసులు లోపలికి వెళ్ళి ఎక్కడైతే వీళ్ళు చెప్పారు, పిల్లలు ఎక్కడైతే కెమెరాలు ఉన్నాయని చెప్పారో అదే బాత్రూంలోకి వెళ్ళి కెమెరాలన్నీ కూడా మీకు ఆల్రెడీ కూడా అది వాట్సాప్ చేశారండి, కెమెరాలు కూడా తొలగించారు. చూడండి, ఎవరు తొలగించారండి? ఎవరు తొలగించారు? ఇది ఫ్యాబ్రికేటెడ్ కాదు, ఇది చూడండి. చవరది కూడా ఒక నిమిషం సార్, వాస్తవాలు చూపిస్తే అలాగే ఉంటుంది. ఇక్కడ ఏంటంటే వాసుదేవన్ గారు, ఇది ఆడపిల్లలకు సంబంధించిన ఇష్యూ అండి. ఇది ఆడపిల్లలకు సంబంధించినటువంటి ఆత్మ గౌరవానికి సంబంధించిన విషయం. అక్కడ ఏ విషయం జరగకపోతే నథింగ్, ఏ ప్రాబ్లం లేదు, మంచిదే. దేవుడి దైవాలు అటువంటి జరగకూడదని కోరుకుందాం. కానీ ఒకవేళ ఇంకేస్ జరిగి ఆ వీడియోలు కానీ వాళ్ళు చెప్తున్నట్టుగా ఒక 1200 వీడియోల్లో ఒక 300 వీడియోలు బయటకు అమ్మాము, ఇంకో 900 వీడియోలు ఉన్నాయి అని సృష్టించారు, లేకపోతే ఫ్యాబ్రికేటెడ్కి జరిగిందో ఏదైనా జరగకుండా ఉండడం మనం కోరుకుందాం. ఒకవేళ ఇంకేస్ బయటకు వెళ్ళి అవి ఇంటర్నెట్ ద్వారా బయటకు వస్తే వాళ్ళ పరిస్థితి, వాళ్ళ తల్లిదండ్రుల పరిస్థితి ఏంటి? వాళ్ళ పిల్లలు ఎంతోమంది అందులో ఆత్మహత్య చేసుకుంటే ఆ పరిస్థితి ఏంటి? తల్లిదండ్రులు ఆత్మహత్య చేసుకుంటే ఆ పరిస్థితి ఏంటి? అంటే ఏదైనా సంఘటన జరగనంత వరకే, జరిగితే ఆ పరిణామాలు ఏ విధంగా ఉంటాయి? ఈ రోజున మనం ఏదైనా ఉట్టినా అనవచ్చండి, ఉట్టినా కాదు, చేయండి. మీరు ఎస్పీ ఆన్ ద స్పాట్కి వెళ్ళి అరగంటలని ఏమీ లేదని స్టేట్మెంట్ ఇచ్చేస్తాడు. మీరు ఏ దర్యాప్తు చేశారు, అక్కడ ఏ రకంగా దర్యాప్తు చేశారు? అక్కడికి వెళ్ళిన ఒక ఎస్ఐ కూడా పిల్లల్ని బెదిరిస్తూ ఉంది. ఆ కాలేజ్ అమ్మాయిలను బెదిరించి, నువ్వు చూసావా కెమెరా, ఆ కెమెరా పెట్టి వీడియోలు తీయడం నువ్వు చూసావా అంటే, ఏమైనా దగ్గరుండి వీడియోలు తీపిస్తారా? వీళ్ళు దగ్గరుండి వీడియోలు తీపిస్తారా? పిల్లలు కాదు కదా. అంటే పిల్లల్ని భయపెట్టారు. ఒక లేదు, ఈ కేసు నుంచి మీరు డైవర్ట్ చేయకపోతే మీ కాలేజీ నుంచి సర్టిఫికేట్లు ఇవ్వం, మీ కాలేజీ నుంచి ఇబ్బంది పెట్టే పరిస్థితులు ఏర్పడతాయి, ఖచ్చితంగా వాళ్ళు భయపడతారు, ఇంకో స్టేట్మెంట్ ఇప్పిస్తారు. అది వాస్తవం. ఏ కాలేజీలో అయినా అలా ఒరిజినల్ సర్టిఫికేట్లు వాళ్ళ దగ్గర ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా భయపెట్టిస్తారు. వాసుదేవన్ గారు, నేనేమంటానంటే ఖచ్చితంగా నిజ నిర్ధారణ చేయండి. నలుగురు మధ్య జరిగింది అన్నారు కదా, నలుగురు మధ్య ట్రయాంగిల్ లవ్ స్టోరీ జరిగింది. అందులో ఓయో రూమ్లకి వెళ్ళి ఆ యొక్క వీడియోలు బయటకు వచ్చి ఒక ఇద్దరు దాన్ని స్ప్రెడ్ చేసి మిగతా అమ్మాయిలు వీడియోలన్నీ ఉన్నాయని ప్రొజెక్ట్ చేసిన వ్యక్తి ఎవరంటే మేడిశెట్టి స్వర్ణ కార్తిక్ అన్న అమ్మాయి. ఈ మేడిశెట్టి స్వర్ణ కార్తిక్ అన్న అమ్మాయి టీడీపీ పార్టీకి సంబంధించినటువంటి ఒక నాయకుడికి కూతురు. ఆవిడ ఫింగర్ హ్యాండ్ చూపించి ఏం చేస్తున్నారు? ఒక్క నిమిషం సార్, పేర్లు చెప్పమాకండి. లెట్ us follow some ethics అండి. కొన్ని మోరల్స్ పాటిద్దాం కనీసం. ఓకే, మంచి మాట అన్నారు. సరే, ఒక టీడీపీ నాయకుడికి సంబంధించిన ఒక అమ్మాయి మిడిల్ ఫింగర్ చూపించి మా ఫాదర్ ఉన్నారు, మా ఫాదర్ చూసుకుంటారు, మీరేం పీక్కుంటారు అనే రకంగా ఆవిడ చూపించడం జరిగింది. అంటే అది కరెక్టే కాదు. అమ్మాయిలో గురి చేసింది ఎవరు? ఆ అమ్మాయిని కదా ముందు మీరు అరెస్ట్ చేయాలి. ఆ అమ్మాయిని అరెస్ట్ చేయకన్నా అర్ధరాత్రి అప్పుడు మీరు ఎందుకు తరలించారు?
అమ్మాయికి ఏదో స్పెషల్ కేటగిరీగా సెక్యూరిటీ కల్పించి హాస్టల్ నుంచి అర్ధరాత్రి అప్పుడు కాలేజీ యొక్క కారులోని మీరు తరలించారంటే ఏంటి ప్రాబ్లం? ఆ అబ్బాయిని అరెస్ట్ చేశారు, ఆ అమ్మాయిని అరెస్ట్ చేయలేదు. మిగతా ఇతర పరిస్థితి ఏంటి? ఎవరు స్ప్రెడ్ చేశారు అనేది నలుగురిని అరెస్ట్ చేయాల, కాలేజ్ యాజమాన్యాన్ని అరెస్ట్ చేయాలి. ఇక్కడ ఇంకో అనుమానం కూడా రేకెత్తుంది వాసుదేవన్ గారు. ఈ కాలేజ్ ఏమో ఇప్పుడున్నటువంటి ఒక టీడీపీ నాయకులు గద్దె రామ్మోహన్ రావు గారు వాళ్ళ భార్య అనురాధ గారికి సంబంధించినటువంటి బంధువులది అని వస్తూ ఉంది. అంటే ఇదంతా టీడీపీ ఎవరు కనబడతా ఉంది. సాక్షాత్ ప్రభుత్వానికి అనుకూలంగా ఉన్నటువంటి ఆ కాలేజ్ వాళ్ళ సంప్రదాయ కాలేజ్ అది. సో నేనేమనుకుంటున్నా, ఇది ఇప్పుడే జరుగుతూ ఉందా, నాకు ఎప్పుడైనా జరుగుతూ ఉందా, లేదంటే కాలేజీ యాజమాన్యమే ఇటువంటి సీసీ కెమెరాలు ఎక్కడ పడితే అక్కడ పెట్టి ఆడపిల్లలకు వీడియోలు తీసి బయటకు అమ్ముతా ఉందా? ఇది ఒక వ్యాపారం జరుగుతూ ఉందా? చాలా వైలెంట్ ఎలిగేషన్ అండి. లక్ష్మణరావు గారు కాలేజీ యాజమాన్యాలు ఎందుకు చేస్తాయండి? కొంచెం సెన్సిబుల్ గా మాట్లాడండి. కైండ్లీ బీ సెన్సిబుల్ వైల్ మేకింగ్ ఎలిగేషన్స్. కొంచెం సెన్సిబుల్ గా మాట్లాడండి. కాలేజీ యాజమాన్యం వాళ్ళ పరువు పోతే రేపు పొద్దున ఒక్క అడ్మిషన్ ఉండదు ఆ కాలేజీలో. నేను ఒక్కరేసా సార్ ఏదో లేదనకూడదు. ఎందుకు చూడాల? ప్రతి కాలేజీలో సొంత వార్డెన్ అమ్మాయిని చాలా మంది అమ్మాయిలు మానమంగలు చేసిన కాలేజీలో ఉన్న ఆస్తులు ఉన్నాయి, చంపేసిన ఆస్తులు ఉన్నాయి, ఆ ఫౌండర్లు చేసిన వ్యక్తులు ఉన్నాయి. మనం చూడలేదా? ఇంతమంది అమ్మాయిలు చంపేసినంత వరకు కూడా ఆ కేసులు తేలా. అందువల్ల టీడీపీ ప్రభుత్వాలు ఎక్కువ జరిగినాయి. మనం కాదనకూడదు, కాదు అని ఎలాగంటాం? ఆ యాంగల్లో కూడా చూడాలా. ప్రిన్సిపల్ ప్రాధాన్యం ఉందా, నాటి యాజమాన్యం ఏమైనా ఉందా, స్టాఫ్ అక్కడ పనిచేస్తున్నటువంటి స్టాఫ్ ఏమైనా ఉందా? అంటే ఒక లేడీస్ హాస్టల్లోకి వెళ్ళి ఎవరు పెడతారండి? ఒక అబ్బాయి పెట్టగలరా? అంటే అమ్మాయి ప్రాధాన్యతతో పెట్టినటువంటి ఆ కెమెరాలు బయట తీయాలా, అక్కడ నిజం అర్థాన్ని తేల్చాలి. అంతేగాని ఉట్టిని జరగకూడదని కోరుకుంటున్నారు. లక్ష్మణరావు గారు ఒక్క విషయం అండి, హిడెన్ కెమెరాలు ఎలా ప్లేస్ చేయాలి, దాన్ని ప్లేస్ చేస్తే వాటిని ఎలా బయటికి డిస్క్లోజ్ చేయాలి, ఇలాంటి వాటన్నిటి మీద పోలీసులకి మనందరికన్నా ఎక్కువ అవగాహన ఉంటుంది. సో లెట్ దెమ్